మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుంది. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానంటూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. అయితే గత వారం రోజుల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ అయినటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులందరూ కూడా ఆందోళన చెందుతున్న తరుణంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనెదెల పవన్ కళ్యాణ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి మీద ప్రత్యేక పూజలు చేశారు. గుడి మెట్లన్నీ కూడా శుభ్రపరిచి పసుపు కుంకుమతోటి అలంకరించారు. అయితే ఆయన ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్ష అయితే కొనసాగిస్తున్నారు. దాదాపు 11 రోజుల పాటు ఈ ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగనుంది. వచ్చే నెల 2వ తారీఖున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్షను జనసేన అధినేత విరమించనున్నారు. అయితే ఈ దీక్షలో ఉన్నటువంటి జనసేన అధినేత హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున మాట్లాడారు. తను హిందూ మతం కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పారు, సనాతన ధర్మం కోసం ప్రత్యేకించి చెప్పాలంటే. అయితే తను ఇతర మతాలను గౌరవిస్తానని, హిందూ మతాన్ని ప్రేమిస్తానని అయితే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నాయకుడు చెప్పడం మొట్టమొదటిసారి ఇదని చెప్పుకోవచ్చు. అలాంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఆకర్షించాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తిరిగి చూశారని చెప్పుకోవచ్చు. ప్రతి రాజకీయ నాయకుడు స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర మతస్థుల దగ్గర తమ పార్టీ ఓట్లు కోల్పోతుందనేటువంటి భయంతో సనాతన ధర్మానికి ఎంతటి అపచారం జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు దేశంలో ఎవరో కూడా గొంతెత్తి మాట్లాడిన పరిస్థితి లేదు. దేశ ప్రధాని ఒక నరేంద్ర మోదీ తర్వాత మొట్టమొదటిసారి గొంతెత్తి మాట్లాడిన ఏకైక ఉప ముఖ్యమంత్రి కొనెదెల పవన్ కళ్యాణ్ అని హిందువులందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకించి చెప్పాలంటే కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, మాజీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ హిందూ ధర్మం జోలికి ఎవరైనా వస్తే హిందువులమంతా ఏకమవుతామని బండి సంజయ్ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని గనక ఎవరన్నా అపహాస్యం చేసినా, అపచారం కలిగించాలని చూసినా కూడా హిందువులు మొత్తం కూడా ఏకమవుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తను పూర్తిగా సమర్థిస్తున్నానని, తనకు మద్దతు ఇస్తున్నానని, తన వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నానని చెప్పేసి ఒక పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కూడా ముందుకొచ్చారు పక్క రాష్ట్రం నుంచి. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ సీనియర్ నేతలందరూ కూడా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తారు.